అలాగే దానికి సంబంధించినటువంటి మార్కెట్ ని మనం చెక్ చేసుకోవడం, అలాగే మనం 180 డిగ్రీస్ కానీ 90 డిగ్రీస్ కానీ ఏర్పడినప్పుడు ఎలా, ఇలాంటి సందర్భాలలో ఏం చేయాలి, ఈ టాపిక్ ఉంటుంది ఈరోజు. కనుక దయచేసి ఎవరు క్లాస్ లో అన్మ్యూట్ చేసుకోవద్దండి, ఓకేనా? ఆల్రెడీ నేను మిమ్మల్ని మ్యూట్ చేయడం లేదు, మీరు మాత్రం అన్మ్యూట్ చేసుకుంటే ఈరోజు జరిగే టైంలో ఒకసారి చూసుకుందాం. అంచనా ఏంటంటే ఈరోజు ఈ ఫ్రంట్ కాయిన్ ఇంకా పెరిగేదానికి ఛాన్స్ ఉంది. ఫ్రంట్ కాయిన్ నెంబర్ ఏంటి కొంచెం ముందుగా దయచేసి ఎవరు కూడా అన్మ్యూట్ చేసుకోవద్దు. మిమ్మల్ని నేను అందరినీ కూడా మ్యూట్ లో ఉంచలేదు. మొన్న స్టార్టింగ్ లో చెప్పుకున్నట్టు యూ కర్వ్ ఎలాగో పీ కర్వ్ ఎలాగో ఇక్కడ కూడా డబ్ల్యూ షేప్ ఏర్పడితే, డబ్ల్యూ అంటే తెలుసు కదండి, రెండు యూ కర్వ్లు కాస్త రెండు ఈ షేప్లు ఇలా ఏర్పడ్డాయంటే దానిని డబ్ల్యూ షేప్ అంటారు. అంటే ఇలా రెండు యూ కర్వ్లు కలిసి ఒక డబ్ల్యూ షేప్ ఏర్పడేటప్పుడు మనకి ఏంటి ప్రయోజనం అంటే ఒక్కసారిగా కాయిన్ బాగా పెరుగుతుంది. ఉదాహరణకు ఇక్కడే ఉంది డబ్ల్యూ షేప్, ఓకే, ఇదే డబ్ల్యూ షేప్ ఎలా ఏర్పడాలో తెలుసా? ఒక్కసారి చూడండి, ఒక్కసారి పింక్ లైన్ అనేది డౌన్ అయ్యాక ఎల్లో లైన్ ఒక్కసారి పైకి వెళ్ళి పింక్ టచ్ చేసి మరలా వెను తిరిగి మరలా గనక రెండోసారి పింక్ లైన్ టచ్ చేయడానికి సిద్ధంగా ఉంటే ఇలాగే ఏర్పడాలి. ఇలా గనక ఏర్పడితే దానిని డబ్ల్యూ షేప్ అంటాం. ఇదిగోండి, ఇది కూడా డబ్ల్యూ షేపే. ఇప్పుడు ఈ కాయిన్ కూడా డబ్ల్యూ షేప్ లో ఉంది కాబట్టి ఇక్కడ కంపల్సరిగా డబ్ల్యూ షేప్ ఏర్పడినప్పుడు పెరుగుదల అనేది మంచిగా ఉంటది, బాగా పెరుగుతుంది. అప్పుడు మనము ఆ కాయిన్ ను చూసుకొని జాగ్రత్తగా ట్రేడింగ్ చేసుకోవాలి, మంచి ప్రాఫిట్ ఇస్తుందండి. ఎందుకంటే ఇక్కడ రెండు యూ కర్వ్లు తీసుకోవాలి. ఫస్ట్ సారి యూ కర్వ్ తీసుకున్నప్పుడు పింక్ లైన్ ను తాకి మరలా డౌన్ అయ్యి మరలా యూ కర్వ్ తీసుకొని మరలా పింక్ లైన్ ను తాకేటప్పుడే డబ్ల్యూ షేప్ అంటాం కదా. మరి ఇలా డబ్ల్యూ షేప్ లో ఏర్పడినప్పుడు ఎలా ఉంటది ఎక్కడైనా చూసుకోండి, ఈ కాయనే కాదు, ఇదిగోండి ఇందాక మీకు చెప్పిన అన్నిటిలో కూడా చూడండి, ఎక్కడైనా సరే డబ్ల్యూ షేప్ ఏర్పడితే ఇదిగోండి ఇప్పుడు ఇది రెండోసారి యూ కర్వ్ తీసుకొని పైకి వెళ్తే దీన్ని క్రాస్ చేస్తుంది, ఇది మర్చిపోవద్దు అందరూ కూడా. అలాగే ఇది కూడా అంతే, టీకేబీ కూడా అంతే. ఇక్కడ ఇది కనుక తాకిందంటే కంపల్సరిగా 95 పాయింట్ చేంజ్ అనేది క్రాస్ చేస్తుంది, ఇది జరిగేది. అలా డబ్ల్యూ షేప్ ఎక్కడైనా ఉందా అంటే ఇదిగోండి ఇక్కడ ఒక్కసారి యూ కర్వ్ తీసుకుని ఇలా పైకి పోయి కిందకు వచ్చి మళ్ళా వెళ్ళాలి. అలా రాలా, ఇక్కడ కిందకి రాలేదు కాబట్టి అలాగా ఎక్కడైతే కనిపిస్తుందో అదే డబ్ల్యూ షేప్ అవుతుంది. కనుక దయచేసి ఒక్కసారి అటువంటి కాయిన్ చూసుకోండి, ఓకేనా? అయితే ఎలా కంప్లీట్ గా ఉంటుందంటే ఇదిగోండి ఇలా ఉంటుంది, చూస్తున్నారు కదా. పైనుంచి కిందకు వచ్చి యూ కర్వ్ తీసుకుని మళ్ళా పింక్ లైన్ టచ్ చేసి మళ్ళా పైనుంచి కిందకు వచ్చి రెండోసారి తాకడానికి సిద్ధంగా ఉండాలి. ఇలాంటి సందర్భాలలో ఏ కాయిన్ అయినా మీకు కనిపిస్తే అప్పుడు ఇది మంచి ప్రాఫిట్ ఇస్తుంది. కావాలంటే ఒక్క రోజు కూడా ఫెయిల్యూర్ కాదు, ఒక్కసారి కూడా కాదు, ఎంతైనా సరే కనీసం ఇక్కడి నుంచి పెరిగేదాకా వచ్చే ప్రాఫిట్ కనీసం అయితే తగ్గదు. ఎంతకి $10 అయినా కావచ్చు, $100 అయినా కావచ్చు, 1000 అయినా కావచ్చు, మనకు రావాల్సిన ప్రాఫిట్ కంటే ఎక్కువే వస్తుంది, తక్కువ రాదు. ఇలా డబ్ల్యూ షేప్ కాయిన్లలో మాత్రం
చాలా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. కొన్నిసార్లు ఈ ఎల్లో లైన్ అనేది పింక్ లైన్ కిందికి రాకుండా పైనే డబ్ల్యూ షేప్ తీసుకుంటది. ఇక్కడే అది డబ్ల్యూ షేప్ కాదు, మామూలు పెరుగుదలే కానీ అది డబ్ల్యూ షేప్ కాదు. డబ్ల్యూ షేప్ లో కేవలం డౌన్ అయ్యి మరలా పింక్ లైన్ టచ్ చేసి మరలా డౌన్ అయ్యి మరలా పింక్ లైన్ టచ్ చేయాలి. ఇది డబ్ల్యూ షేప్. ఇక్కడ చూడండి, ఇదే డబ్ల్యూ షేప్ లో ఇది డబ్ల్యూ షేప్ అవుతుందా? కొత్త వాళ్ళు ఇక్కడ ఏ షేప్ ఏర్పడింది, ఏం తీసుకుంది, అసలు ఏంటిది ఇక్కడ? వి కరువు లేదా యు కరువు. వెరీ గుడ్. మరి ఇక్కడేం క్లియర్ గా ఉంది. అలాగే ఇదిగోండి ఇక్కడ ఇంకోటి ఉంది చూడండి, ఇది డబ్ల్యూ షేపా కాదా అండి? ఇది డబ్ల్యూ షేప్ నా కాదా? మన డబ్ల్యూ షేప్ ఏం చెప్పుకున్నాం? రెండు యూ షేపులు కలుసుకుని ఏర్పడాలి. ఒకసారి పైకి వెళ్ళి మళ్ళా కిందికి వచ్చిన తర్వాత మళ్ళా పింక్ లైన్ తాకి మళ్ళా డౌన్ అయ్యి మళ్ళా పైకి వెళ్ళాలి అన్నాం. ఇక్కడ డబ్ల్యూ షేప్ ఏర్పడిందా లేదా? ఏర్పడిందండి. చూడండి, ఇక్కడ తాకింది, కనిపిస్తుంది కదా ఒక్కసారి. నెక్స్ట్ కొంచెం ఆలోచించుకోండి, ఇదిగోండి రెండోసారి. కాబట్టి ఇలా రెండవసారి తాకితేనే మనకు లెక్క. చూడండి, భారీ క్యాండిల్ ఏర్పడింది రెండోసారి తాకేటప్పుడు. చాలా భారీ క్యాండిల్ ఏర్పడింది, పెద్ద క్యాండిల్. ఇలాగే నిన్న నల్స్ కాయిన్ ఒక్కసారి పరిశీలించుకోండి. నిన్నటి రోజున NULS నల్స్ కాయిన్ నిన్నటి రోజున సేమ్ మధ్యాహ్నం టైంలో ఎక్సలెంట్ గా పెరిగిందంటే కారణం ఇదిగోండి, ఇక్కడ డబ్ల్యూ షేప్ ఏర్పడిందా? చూడండి. ఓకే, ఇదిగోండి కదా, ఇక్కడ నాట్ బ్యాడ్. ఇక్కడ ఏం జరిగిందంటే ఖచ్చితంగా ఈ ప్రైస్ క్రాస్ చేస్తుంది అనుకున్నాం. కానీ ఈ టైంలో డబ్ల్యూ షేప్ ఏర్పడిన ప్రాఫిట్ ఇస్తున్న టైంలో బీటీసీ డౌన్ అయింది, బీటీసీ తగ్గిపోయింది. ఇంకప్పుడు ఏం చేసింది, కాయిన్ కూడా తగ్గిపోయింది. లేకపోతే యాక్చువల్ గా నిన్న ఈ టైంలో నేను రాజ్ కుమార్ ప్రశాంత్ గారు ఏదో పని మీద కాల్ బుక్ సంబంధించి మాట్లాడుతున్నప్పుడు ఈ కాయిన్ అబ్జర్వ్ చేయమని చెప్పాను. చెప్తే వాళ్ళు ఇందులో అప్పుడు ఆ టైంలో ట్రేడింగ్ ఉన్నారు. చెప్పాను బీటీసీ అక్కడ కరెక్ట్ పడిపోయింది. నేనైతే ఇక్కడ సెల్ ఆర్డర్ పెట్టున్నా. ఓకే, ఇది కూడా డబ్ల్యూ షేపే. ఆ తర్వాత నుంచి ఇది ఇప్పుడు కూడా ఇక్కడ పైకి వెళ్తే డబ్ల్యూ షేప్ అవుతుందా అవుదా? ఇక్కడ ఏమైందంటే ఇది డౌన్ అయిపోతుంది కిందకి, కానీ యాక్చువల్ గా పైకి కనుక ప్రయాణం కనుక చేస్తే అది కూడా డబ్ల్యూ షేపే. కాబట్టి డబ్ల్యూ షేప్ ఎక్కడ ఏర్పడినా సరే మనకు మంచి ప్రాఫిట్ అనేది ఇస్తుంది, ఇందులో ఎటువంటి సందేహము లేదు. ఇంకోటి ఏంటంటే ఎం షేప్ ఎప్పుడు ఏర్పడాలి? ఇది చాలా ప్రమాదం అండి. ఇప్పుడు డబ్ల్యూ షేప్ అంటే ఎలా ఉండాలి? రెండు యూ కరువులు కింద. ఎం షేప్ అయితే పైనుండి కిందకు, అంటే డబ్ల్యూ షేప్ రివర్స్ ఏర్పడితే దాన్ని ఎం షేప్ అంటాం. ఇది ఎక్కడ అంటే ఇక్కడ చూడండి, ఎం షేప్ ఏర్పడిందంటే ఆ కాయిన్ ఉండొద్దు, దయచేసి ఉండొద్దు. ఉంటే చాలా నష్టం వస్తుంది. డబ్ల్యూ షేప్ కి ఎం షేప్ కి పెద్ద తేడా ఏం లేదు, జస్ట్ కొంచెమే తేడా. ఇక్కడ రెండవసారి గనక ఇదిగోండి, రెండవసారి పైకి వెళ్తే డబ్ల్యూ షేప్ అంటే రెండో యూ కరువు తీసుకొని పైకి వెళ్తే, అట్లా కాకుండా ఒక్కసారి యూ కరువు తీసుకొని మరలా డౌన్ అయ్యి కిందకి వెళ్ళిపోతూ ఉంటే అది ఎం షేప్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఇది ఇక్కడ నుంచి ప్రయాణం చేస్తూ వచ్చింది.
వచ్చి అక్కడ డౌన్ అయ్యి ఒక్కసారిగా కిందకి వెళ్ళిపోయింది. ఇలా ఎం షేపుల్లో ఏ కాయిన్ ఏర్పడినా ఖచ్చితంగా అది లూజర్స్ లోకి వెళ్తాది. ఇదిగోండి ఎం షేప్ క్లియర్ గా కనిపిస్తుంది చూడండి. కొంచెం పెద్దగా ఏర్పడిందంటే ఎం సింబల్ ఏర్పడిన కాయిన్ ఏదైనా సరే భారీగా నష్టం అనేది వస్తుంది, భారీ నష్టం వస్తుంది. కనుక తప్పనిసరిగా ఇదిగోండి ఇది ఇక్కడ కూడా ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. ఇట్లా ఏర్పడింది కాబట్టి ఇలా ఎం షేప్ ఏర్పడిన ఏ కాయిన్లైనా ఉండొద్దు, ఎగ్జిట్ అయి ఉండాలి. ఒకవేళ నేను ఎగ్జిట్ కాలేదండి, స్టాప్ లిమిట్ పెట్టుకోవాల్సి, లేదా వెళ్ళిపోద్ది కాయిన్, డౌన్ అయిపోద్ది బాగా. యావరేజ్ చేయాలన్నా కూడా ఒక రోజు తరువాతనే చేయగలం, ఒక రోజు లోపల యావరేజ్ చేయలేం, ఒక రోజు తర్వాతనే చేయగలం. ఎందుకంటే బాగా తగ్గిపోయి పూర్తయి ఎంతకు తగ్గుద్దో తగ్గనిచ్చి అప్పుడు చేయాలి, అంతే తప్ప వెంటనే యావరేజ్ చేసిన అది కూడా లాక్ అయిపోతుంది, గుర్తుంచు. నెక్స్ట్ ఈ డబ్ల్యూ షేప్ ఎం షేప్ ఏర్పడిన తర్వాత కాయిన్ గనక మనం అనుకున్న ధరకు చేరినా లేదా తగ్గినా మనం ఇక్కడ జాగ్రత్తగా ఒక రింగ్ టోన్ ఏర్పాటు చేసుకోవచ్చు. దాన్నే అలర్ట్ రింగ్ టోన్ అంటాం. అలర్ట్ రింగ్ టోన్ అనేది ఒక ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పాం కదా. ఇదిగోండి ఇది బెల్ సింబల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. ఇదిగోండి బెల్ సింబల్, ఓకేనా. అక్కడ ఒకసారి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి. అలర్ట్ టైప్, ప్రైస్ రీచ్ అయితేనా, ప్రైస్ దాటిపోతేనా, ప్రైస్ తగ్గిపోతేనా, ప్రైస్ చేంజ్ ఓవర్ అయితేనా, అండరా, ఇట్లా ఒక 8 కాలమ్స్ ఇక్కడ ఉన్నాయి. వీటిలో మీరు ఆ ధరను సెలెక్ట్ చేసుకోండి. ప్రైస్ రీచ్ అనుకుందాం. ఇక్కడ ఎంత ప్రైజు అంటే ప్రజెంట్ ఎంత ఉంది, ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది పైన స్క్రీన్ మీద. ఇప్పుడు ఎంత ఉందంటే 10.021 ఉంది. నేను 10.015కు వెళితే తెలియాలి అని చెప్పి ఇచ్చి ఇక్కడ ఆల్వేస్ అని సెలెక్ట్ చేసి అలర్ట్ ఇచ్చా. ఆల్రెడీ అది టచ్ అయ్యి వెళ్ళిపోయింది. అక్కడ చూడండి పైన 17, 18 మారుతూ ఉంది. కానీ మనం అలారం ఇచ్చినప్పుడు కొన్నిసార్లు మెసేజే వస్తుంది. దీన్ని రింగ్ టోన్ గా మార్చుకోవాలి అంటే మన చేతిలోనే పని. ఇది ఆల్రెడీ 15 అనేది క్రాస్ అయ్యి వెళ్ళిపోయింది, ఇది మనకు తెలియదు, ఒక్కసారిగా వెళ్ళింది. కనుక ఒక్కసారి చూసుకొని అక్కడ ప్రైజు మరలా ఇంకొకసారి యాడ్ అలర్ట్ లోకి వెళ్తున్నాం. 25 దగ్గర ఆల్వేస్ అని ఇచ్చి అలర్ట్ ఇచ్చుకోవచ్చు. ఆ 25 ప్రైస్ 10.025కు చేరిన వెంటనే మీకు నాకు తెలిసి మెసేజ్ అనేది ఒకటి వస్తుందండి. ఈ మెసేజ్ అనేది రాకపోతే ఏమైతుందంటే ఈ మొబైల్లో సైడ్ ఇట్లా సెలెక్ట్ చేసుకొని కింద ఇలా ఉంటాయి. ఇందులో అలారం దగ్గర కంప్లీట్ గా ఇదిగోండి, అలారం దగ్గర కంప్లీట్ గా పైకి మొత్తం రింగింగ్ పెట్టుకోండి. ఎవరికైనా ఇబ్బంది ఉంటే అప్పుడు ఫుల్ క్లారిటీ ఉంటుంది, ఓకేనా. లేదు ఇదిగోండి ఇక్కడ కూడా అలారం కాకుండా ఈ రెండో కాలం కొంతమందికి పనిచేస్తుంది. అదేంటంటే బెల్ సింబల్ చూడండి ఇక్కడ, ఇది కూడా పూర్తిగా ఇచ్చుకోండి. అప్పుడు రింగ్ టోన్ అని పైన కనిపిస్తుంది చూడండి, ఖచ్చితంగా వినిపించాలి. ఒకవేళ వినిపించకపోతే మెసేజ్ వచ్చిందంటే మీరు దాని సెట్టింగ్స్ లోకి వెళ్ళి మెసేజ్ సెట్టింగ్స్ లో మెసేజ్ ని కూడా రింగ్ టోన్ గా పెట్టుకుంటాం. సార్ మెసేజే వస్తుంది, మాకు అలారం రావటం లేదు, లేదా రింగ్ టోన్ వినిపించలేదంటే మెసేజ్ సెట్టింగ్ లోకి వెళ్ళి ఆ మెసేజ్ ని రింగ్ టోన్ గా పెట్టుకోండి, ఓకేనా. అప్పుడు ఖచ్చితంగా
మనకు వినిపిస్తుంది. ఓకే, ఇది ఎందుకంటే మనం ఏదైనా పనిలో ఉండొచ్చు, లేదు మనం చూడడానికి ఇబ్బందిగా ఉండొచ్చు, ఈ ప్రైస్ తాకిన వెంటనే లేదా తగ్గిన వెంటనే నాకు తెలియాలి అని ఒక భావన కలిగినప్పుడు వెంటనే మనం కనుక రింగ్ టోన్ కనుక ఏర్పాటు చేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది. అప్పుడు దాని ప్రకారం ముందుకు రావు. ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత అలారం రింగ్ టోన్ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఎవరైనా సరే ఇక్కడ మార్కెట్ ను కంపేర్ చేసుకోవడం తెలియాలి. కంపేర్ మార్కెట్ అంటే ఏం లేదండి, ఇక్కడే ఉంది మోర్ అని ఉంది చూడండి, అలారం పక్కనే మోర్ అని ఉంది, దాంట్లోకి వెళ్ళి పైన కంపేర్ మార్కెట్స్ అని ఫస్ట్ ఆప్షన్ ఉంది. ఈ కంపేర్ మార్కెట్స్ లోకి వెళ్తే ఒక కాయిన్ ఎన్ని కరెన్సీలలో ఉన్నదో మనకు తెలుస్తుంది. ఒక కాయిన్ ఎన్ని కరెన్సీలలో ఉన్నది అంటే ఇది RNDR అనేది చూడండి దగ్గర దగ్గర 7 కరెన్సీలలో ఉంది. అయితే ఇందులో మంచిగా గ్రోత్ ఉంది ఏది, ఏ కరెన్సీ అని కనుక మనం చూసుకున్నట్లయితే USDC అనే దాంట్లో, అలాగే EUR అనే దాంట్లో, ఈ రెండిట్లో, అలాగే FDUSDలో, USDT కంటే కూడా FDUSDలో బాగుంది, USDCలో బాగుంది, మిగతా వాటిల్లో పెద్దగా అనుకూలంగా లేదు. కానీ ఇందులో మనం కంపేర్ ఇలా చేసుకొని, అంటే సపోజ్ దీన్ని ఇక్కడ కంపేర్ చేసుకున్నాం, ఏది బాగుంది, దీంట్లో బాగుందా దాంట్లో బాగుందా చూసుకొని దాన్ని బై చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఇప్పుడు సపోజ్ ఇక్కడ FDUSD బాగుందండి, దీన్ని కొనాలి లేదా దీంట్లోకి మారాలి. డైరెక్ట్ గా మీ దగ్గర FDUSD కరెన్సీ ఉండదు, అది మనం దాచము. అప్పుడు ఏం చేయాలంటే మనము USDTని ఉపయోగించి కాయిన్ కొంటాం, USDTని ఉపయోగించి ఆ కాయిన్ కొంటాం. ఉదాహరణకు ఇదిగోండి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫండింగ్ లో నుంచి ఒక 6 USDTలు తీసుకెళ్ళిపోతున్నా. 6 USDT తీసుకెళ్ళి ఇప్పుడు మీ లెక్క ప్రకారం నేనేం చేస్తున్నాను, వీటిలో ఏది బాగుంటుందో దాన్ని NFPనే తీస్తాను, ఓకే చూడండి కంపేర్ మార్కెట్ లోకి NFP ఇలా ఉంది. ఇందులో ఏది బాగుంది, అన్ని 15 ఉంది. USDT ఇంకా ఎక్కువగా ఉంది. డైరెక్ట్ గా బై చేశా, బై చేసేటప్పుడు 100% ఇచ్చి మార్కెట్ ప్రైస్ లో 100% ఇచ్చి బై చేశా, అయిపోయింది, సక్సెస్. ఇప్పుడు మన దగ్గర ఇదిగోండి NFPలు వచ్చాయి. వచ్చిన తర్వాత నేను మరలా ఏం చేస్తాను, కంపేర్ మార్కెట్ లోకి వెళ్ళి ఇక్కడ నాకు ఏదైతే ఎక్కువగా ఉంది ఒక్కసారి కంపేర్ చేసుకుంటాను. ఇవన్నీ అవి TUSD ఎక్కువగా ఉందండి, 16.3 ఉంది. కాబట్టి ఇమ్మీడియట్ గా నేను దీంట్లోకి వెళ్ళాలనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసి సెల్ ఆర్డర్ తీసుకొని 100% ఇచ్చి సెల్ చేశాను, సెల్ అయిపోయింది. చూడండి మీరు దేంట్లో బై చేశారో ఇక్కడ విషయం కాదు, అక్కడ ఎన్ని కరెన్సీలు ఉన్నా సరే అన్నిటిలోకి మనం మారడానికి ఇక్కడ అవకాశం. అంటే ఎక్కడ మీరు బై చేసినా వేరే కరెన్సీలో కనుక పెరుగుతుంది, ఇదిగోండి మారిందా, మనం TUSD లోకి సెల్ చేసాం. ఇదేంటండి నేను 6 USDTలు పెట్టా కదా, ఇవన్నీ ఎడిపోయాయి,
57 సెంట్లు లో ఇక 34 సెంట్లు లేదా 33 సెంట్లు ఎక్కడికో వెళ్ళిపోయాయి అని మనం అనుకుంటాం. ఎక్కడికి వెళ్ళవు. ఇక్కడ లో వాల్యూ అసెట్స్ లోకి వెళ్తే ఇక్కడే ఉంటాయి. ఇప్పుడు యుఎస్డిటి ఇక్కడ లేదా? ఒకసారి గమనించండి. 5.57 సెంట్లు 48 సెంట్లు మీరు పెట్టిన 6 సెంట్లు ఉన్నాయా లేవా? ఇక్కడ వినపట్లేదా అండి? ఓకేనా? మనం ఎన్ని సెంట్లు పెట్టాము? కొత్త వాళ్ళే, పాత వాళ్ళకి తెలిసింది. మీలో ఒక్కళ్ళు రెస్పాండ్ అవ్వాలి. ఎన్ని సెంట్లు పెట్టాము? ఎన్ని డాలర్లు పెట్టాము ఇక్కడ? $6. పెద్దగా చెప్పండి. 6 USDT. ఇందులో 6 USDT-లో 5.57 TUSD లో ఉన్నాయి. మన మిగతావి ఎక్కడికి పోయాయని మనం కంగారు పడతాం. ఇక్కడే ఉంటాయి. ఓకేనా? ఇలా మనకు కావాల్సిన దాన్ని మనము ఏ మార్కెట్ లో ఏ కాయిన్ పెరుగుతున్నా సరే మనం వెళ్ళి దాన్ని సెల్ చేసుకోవచ్చు. ఉదాహరణకు అదే చేయాలా, అది వద్దండి అంటే నేను యుఎస్టిసిని డైరెక్ట్ గా ఇప్పుడు అమ్మేస్తున్నా. నా దగ్గర ఉంది స్పాట్ లో. మార్కెట్ లో 100% ఇచ్చి నేను ఇప్పుడు అమ్మేయచ్చు. ఎందుకని? యుఎస్డిటిలోకి మారాలి. యుఎస్డిటిలోకి మార్చుకోవాలంటే డైరెక్ట్ గా అమ్మేయచ్చు. ఇక్కడ లేదా? ఉంది స్పాట్ లో టియుఎస్డి ఉంది. ఇక్కడ ఈ టియుఎస్డిని మళ్ళా మనం ఏం చేస్తాం? ఇక్కడికి వెళ్ళి టైప్ చేసుకోవచ్చు. కావాలి అనుకుంటే డైరెక్ట్ గా మార్చుకోవచ్చు. ఇదిగోండి, ఇది కనుక ఇక్కడ గ్రోత్ ఉంటే అమ్ముకుంటాం. ఇక్కడ ఇప్పుడు గ్రోత్ లేదు. టియుఎస్డి లో గ్రోత్ లేదు. అది రెడ్ క్యాండిల్ ఉంది. ఇప్పుడు ఇది చూడకుండా నేనేం చేస్తాను? హడావుడిగా వెళ్ళిపోయి అక్కడ సెల్ చేశాం కదా, ఇక్కడ నాకు ప్రాఫిట్ కావాలని చెప్పేసి 100% ఇచ్చి నేను దీన్ని అమ్మేస్తే అక్కడ అవ్వదు. కారణం ఏంటంటే సరిపడా ఫండ్ ఇక్కడ లేదు అనేది. టియుఎస్డిని మాత్రం ఇలా మార్చుకోవచ్చు. ఇదే టిఆర్వై కరెన్సీలో కూడా మారచ్చు. దేంట్లోకైనా మారచ్చు, మీ ఇష్టం. ఇప్పుడు ఇంకొక ఏదో కాయిన్ కొందాం. చూడండి, ఏఆర్ కాయిన్ ఉంది. ఇది దేంట్లో ఉందో చూద్దాం. టియుఎస్డి ఉంది, రైట్. సక్సెస్. ఇదే కాయిన్ మరలా ఇప్పుడు మనం ఏం చేయాలి? యుఎస్డిటిలోకి మార్చుకోవాలి. వెరీ గుడ్. సేమ్ అంతే, ఇందాకట్లాగే ఏఆర్కేఎం తీసుకున్నాం, కంపేర్ మార్కెట్ లోకి వెళ్తున్నాం, యుఎస్డిటి ఎక్కడ ఉందో తీసుకున్నాం, సెల్ లోకి వచ్చాం, 100% ఇచ్చాం, ఇక్కడ కూడా సెల్ అయిపోయింది. టోటల్ గా మనం ఫస్ట్ యుఎస్డిటి నుంచి వేరే కరెన్సీలోకి పోయాం, అక్కడి నుంచి మరలా యుఎస్డిటిలో. టోటల్ గా చివరికి మీ దగ్గర అది తగ్గుందండి అక్కడ. అందువలన కొంచెం మీకు ఇక్కడ ఒక 28 సెంట్ల వరకు తగ్గిందని మీరు అంటారు. కాదు, ఇక్కడ బ్యాలెన్స్లు ఉంటాయి చూడండి. ఇదిగోండి, మీరు మార్చినప్పుడు టియుఎస్డి 32 సెంట్లు ఉంది. మీరు పెట్టిన 6 యుఎస్డిటీలు ఎక్కడికి పోలా. కారణం ఏంటంటే దానికి సరిపడా అది తీసుకుంటది. అంటే 5 రూపాయలు కావాలంటే 5 రూపాయలే తీసుకుంటది. పైన మిగిలిన చిల్లర ఇక్కడే ఉంటాయి. కాబట్టి మీ దగ్గర ఫండ్ ఎక్కడికి పోలేదు. మీకు ఏది పెద్దగా నష్టం ఉండదు. 1-2 సెంట్లు తప్ప పెద్ద నష్టం అనేది ఏమి ఉండదు. అది కూడా కాయిన్ పెరిగితే బాగానే ఉంటది. ఒకవేళ పెరగలేదు అనుకో, అక్కడ మనము ఏం చేయలేము. ఓకేనా? ఇలా మీరు రోజులో ఎన్నిసార్లు అయినా కొనుక్కోవచ్చు. ఏ కరెన్సీ నుంచి ఏ కరెన్సీకైనా వెళ్ళొచ్చు. ఎవ్వరు ఏమన్నారు. ఎన్నిసార్లు అయినా ఏ ఫీజు ఏమి ఎక్కువ ఛార్జెస్ ఉండవు, మామూలు ఛార్జెస్. ఇది తెలియక కొద్దిమంది ఏం చేస్తారంటే, నా దగ్గర యుఎస్డిటి ఉంది కదా, నేను ఇదే యుఎస్డిటినే కొనాలా, ఇదే కాయిన్ ని, ఏదైనా ఈ కాయిన్ ఉన్న కరెన్సీ ఇదే కొనుక్కోవాలని మనం అనుకుంటాం. ఈ కరెన్సీ ఉన్న కాయిన్ నే కొనాలని ఎక్కడ రూల్ లేదు.
మన ఇష్టం వచ్చిన దాన్ని మనం బై చేసుకోవటానికి, లేదా ఒకవేళ అందులో నుంచి ఇందులోకి వెళ్ళి మారడానికి కూడా మీకు అవకాశం ఉంది. ఓకే, క్లియరా? ఇంకేమైనా డౌట్ ఉందా కొత్త వాళ్ళు? ఇది క్లియర్ అండి. అలాగే ఇంకొకసారి చూడండి, ఇక్కడ అన్నిటికంటే అత్యంత ఖరీదైన కరెన్సీ వచ్చేసి ఇదిగోండి, ఇది ఇప్పుడున్న వాటిలో బీటీసీ తర్వాత ఏముంది బాగా అంటే కింద కనిపిస్తూ ఉంటాయి మీకు. బీటీసీ తర్వాత ఇదిగోండి, ఇది టీఆర్వై, దీని తర్వాత బిఎన్బినో లేకపోతే ఇక్కడ ఉన్నవి కొన్ని ఉంటాయి. కాబట్టి దయచేసి మనకు దీని తర్వాత బిఎన్బి, బీటీసీ, బిఎన్బి, లాస్ట్ లో ఇట్లా ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లోకి పోయేటప్పుడు సరిపడా లేకపోతే సెల్ అవ్వదు. 5 USDTలకు తక్కువ ఉంటే సెల్ అవ్వదు. 5 USDTల కంటే ఎంతో కొంత ఎక్కువ ఉండాలి. ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మారదు. దీంట్లో ఎటువంటి మార్పులు లేవు. నెక్స్ట్, దీని తర్వాత కొన్ని సందర్భాల్లో, అనుకోని సందర్భంలో కొన్ని లాంగుగా ఏర్పడి, లేకపోతే మనం కొన్ని డిగ్రీల్లో కోణాలు ఏర్పడతాయి. ఉదాహరణకు ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ కాయిన్ ఉందండి, ఇది ఎంత బాగా లాంగ్ లో పెరుగుకుంటూ వచ్చేసింది. ఇక్కడ దాకా మనం చూస్తాం బాగా ఓర్పుగా 2 లైన్లు కలిసాక. ఇంకా అక్కడి నుంచి చూడకుండా వదిలేస్తాం. అని యాక్చువల్ గా అక్కడి నుంచే మొదలవుతుంది. మీకు నిన్న కూడా చెప్పా, ఇందులో బ్లూ లైన్ పింక్ లైన్ కలిసిన తర్వాత పింక్ లైన్ మాత్రం దాని ఎల్లో లైన్ ఫాలో అవుతుంది, బ్లూ లైన్ మాత్రం అక్కడే ఉంటది, విడిపోతుంది. ఇది గుర్తు పెట్టుకోండి అని చెప్పాను. అయితే ఇక్కడ కొన్ని డిగ్రీల్లో మనం తీసుకుంటాం. ఆ డిగ్రీలు ఏంటి అంటే, ఇక్కడ గతంలో మనం స్కేల్ పెట్టి కొలుసుకోవడము, లేకపోతే కరెక్ట్ గా అక్కడ కొలవడం అనేది జరగదు, కొలవలేము. గుర్తు కోసం, మన అవగాహన కోసం ఇక్కడ ఎన్ని డిగ్రీలు ఏర్పడతాయి, ఈ 3 లైన్లు కలిసే కానీ లేదా 2 లైన్లు కలిసేటప్పుడు కానీ ఏదో ఒక కోణంలో ఏర్పడుతుంది. కాబట్టి అప్పుడు అది బాగా పెరుగుతుంది. ప్లస్ ఒక 5-6 గంటల సేపు పెరగడానికి ఆస్కారం ఉంది అని మీకు పదే చెప్పు. ఇదే క్రమంలో ఇలా పెరిగేటప్పుడు ఇక్కడ ఎన్నో కొన్ని డిగ్రీల కోణం ఏర్పడింది. అది 90 degrees అవ్వచ్చు, 180 degrees అవ్వచ్చు. గుర్తు కోసమే, ఇది కరెక్ట్ గా స్కేల్ పెట్టి కొలవలేదు కదా అంటే కాదు, గుర్తు కోసం 90 degrees అని ఒకదానికి, 180 degrees అని ఒకదానికి ఏర్పాటు చేసుకో. మరి ఇక్కడ ఎన్ని డిగ్రీలు ఏర్పడి ఉంటది? నా భాషలో అయితే నేను ఇంత, మీరేమనుకుంటే అదే. ఇది కరెక్టేనా? అవునా కాదా? 90 degrees. రైట్, 90. మీ భాషలో 90 degrees. వెరీ గుడ్. అయితే ఇది ఎన్ని డిగ్రీలు అండి? ఇది 90 అని చెప్పొచ్చు సార్. 90. రైట్. మరి ఇది సరే, మీరు ఎట్టైనా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 90 ఒకటి, 180 రెండే ఉంటాయండి. 90 డిగ్రీలు ఏర్పడినా 180 డిగ్రీ ఏర్పడినా మనకు బాగా ప్రాఫిట్ ఇస్తుంది. రెండోది ఏంటంటే, ఇక్కడ మనం ఎవరూ ఢీ కోణం పెట్టి కొలవలేము, ఒక గుర్తు కోసం చెప్తున్నాం. రెండోది, ఇలా ఏర్పడిన తర్వాత కాయను ఒక్కసారిగా పడిపోదు. ఇట్లా ఏర్పడిన ఏ కాయను వెంటనే పడిపోదు. ఏమవుతుందంటే, వెంటనే పడిపోదు అని ఎందుకు చెప్తున్నానంటే, ఇలా 90 degrees కానీ 180 degrees కానీ ఏర్పడితే కంపల్సరీగా జెండా షేప్ ఏర్పడాలి. అక్కడి నుంచి జెండా షేప్ ఎలా ఏర్పడుతుందంటే, ఇక్కడి నుంచి కొంచెం తగ్గడం, మళ్ళా పెరగడం, కొంచెం తగ్గడం, పెరగడం, ఇలా కంటిన్యూగా పెరుగుదల అనేది లేకుండా తగ్గుతూ పెరుగుతూ 1 గంట, గంటన్నర లేదా 2 గంటల తర్వాత మళ్ళా పికప్ అయి రెండోసారి ప్రాఫిట్ ఇస్తాయి.
ఉదాహరణకి ఇక్కడ కాయిన్ ఒకటి తీసుకొని చూద్దాం. సార్ సివిసిలో ఉంది సార్ ఎంతలో ఉంటుంది? ఇప్పుడే కాయిన్ తిరిగింది, మనం చూసుకోవాలా. అయితే దీంట్లో ఏ డిగ్రీలు ఏర్పడింది? అన్నిటికంటే ముందు మీకు ఒక విషయం చెప్తాను. పింక్ లైన్ కు బ్లూ లైన్ కు మధ్య ఎల్లో లైన్ అనే దూరం తక్కువగా ఉండి యూకరు తీసుకుంటే కాయిన్ వెంటనే పెరుగుద్ది అని చెప్పుకున్నాం. హలో ఏనా